హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు మన ఆడవాళ్ళం ఉన్నామే, కష్టపడి తపస్సు చేసామనుకోండి, అప్పుడు మన ఆడవాళ్ళం కాబట్టి మనం ఎక్కువ కష్టపడకపోయినా దేవుడు వెంటనే ప్రత్యక్షం అయిపోతాడు. అమ్మ నీకేం వరం కావాలి అని అడిగితే ఏదైనా నాజూకు మంత్రం చెప్పు స్వామి అని అడుగుతాం. ఐ మీన్ అందంగా ఆనందంగా స్లిమ్గా ఉండాలి స్వామి నేను ఎప్పుడు అని అడుగుతాం. అవునా కాదా? కొద్దిగా ఆలోచిస్తే ఈ విషయం నాకు నిజమే అనిపిస్తుంది. అయినా ఇది నేను చెప్తున్న మాట కాదండో, ఎవరో సైకాలజిస్టు ఆడవాళ్ళ మీద రీసెర్చ్ చేసి ఇది ప్రూవ్ చేశాడట. కానీ నిజమే అంటారా? నేనైతే నిజమనే అంటాను. లేకపోతే ఏంటండి, టీవీ పెట్టి చూడండి, వారం రోజులు టీవీ ఆన్ చేసినప్పటి నుంచి తెల్లగా అవడానికి క్రీములు, లేదంటే నిగారింపునిచ్చే సబ్బులు, షాంపూలు, అవి ఇవి, దేవుడా. పైగా అందులో అందరూ ఆడవాళ్ళనే చూపిస్తారు కదా. అంటే ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం మగవాళ్ళకు కూడా పెడుతున్నారు అనుకోండి, మన మగవాళ్ళకు కూడా మనం చూసి చూసి అలా తయారైపోతున్నారు బేసికల్ గా. ఇంతకీ ఇవంతా చెప్పి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అవన్నీ వాడాల్సిన పని లేదండి. హ్యాపీగా మార్నింగ్ పూట లైట్ డైట్ తీసుకుంటూ హెల్దీగా ఉన్నాము అంటే నెల రోజులు తిరిగేసరికి ఏ ప్రాబ్లం అయినా సరే సెట్ అయిపోతుంది. అండ్ లైట్ డైట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ లో హ్యాపీగా స్లిమ్ గా ఉండొచ్చు మనం. మరి అలాంటి లైట్ డైట్ లో భాగంగా ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిపోయే బ్రేక్ఫాస్ట్ వెరైటీ వీట్ రవ్వ ఇడ్లీ. సో నేను చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. వీట్ రవ్వ ఇడ్లీ అని చెప్తే ఏంటి వీట్ రవ్వ అంటుంది, ఇదేంటి కొత్తగా ఉంది పేరు అని కంగారు పడిపోకండి. వీట్ రవ్వ అంటే అదేనండి, గోధుమ రవ్వ. అందరికీ తెలుసు కదా, దీంతో బేసిక్ గా అయితే మనం ఉప్మా చేసుకొని తింటాం. కానీ చాలా మందికి గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, అందుకే ఈ డిష్ తయారు చేశాను అనమాట. సో అంటే ఉప్మాలు అంటే ఏంటండి, ఏముంది తిరగమాత వేసుకుంటాం తింటాం, అందులో ఏం మజా వస్తుంది. అందుకే సరే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ముందుగా అందులో కొద్దిగా గోధుమ రవ్వ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా సోడా ఉప్పు అండ్ అందులో ఉప్పు, దీనికి ఎంత కావాలో అంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని కలపడానికి నేను వాడుతుంది ఏంటంటే పెరుగు. మామూలుగా ఇడ్లీలో పెరుగు వాడేదంటే కాంచీపురం ఇడ్లీకి కూడా పెరుగు వాడి చేసుకుంటాం కదా, కొంచెం ఆ టైప్ లోనే ఉంటుంది ఇది. మామూలుగా అయితే ఇది కొంచెం సేపు నానబెట్టుకోవాలి, బట్ ఇప్పుడైతే నేను ఇలా డైరెక్ట్ గా వేసేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా డైరెక్ట్ గా వేసినప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. దానికోసం ఇడ్లీ ఉడికించుకునే కుక్కర్ పెట్టుకొని ఆన్ చేసి సో నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను, ఎందుకంటే ఈ లోపు కింద నీళ్లు కాగిపోతాయి. లోపు ఏం చేయాలి అంటే చాలు, ఇడ్లీలు కదా మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. మామూలుగా మీకు తెలుసా, ఇడ్లీలను మనం ఇలా ఆయిల్ చేసుకొని అంటే ఆయిల్ రాసుకొని ప్లేట్ కి అంటుకోకుండా చేసుకుంటాం కదా. పాతకాలంలో అయితే క్లాత్ వాడేవాళ్ళు, అంటే దీని మీద ఇడ్లీ వేసేవాళ్ళు కదా, దాని మీద మళ్ళీ క్లాత్ వేసి ఇంకో ప్లేట్ పెట్టి అలా వేసేవాళ్ళు అనమాట. అయిపోయింది, చూసారా ఎంత సింపుల్ గా అయిపోతుందో కదా. ఏముంది, కలిపాము, కొంచెం సేపు నానబెట్టుకుంటాం. మామూలుగా బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, మనకి ఎక్కువ టైంలో అవ్వకూడదు, తక్కువ టైంలో అయిపోయేవి కావాలి. అలాంటప్పుడు ఇలాంటిది. ఓకే, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పెట్టేసి సో ఇలా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. కనీసం ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది మరి ఇడ్లీలు ఉడకడానికి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. ఇంకొక 2-3 నిమిషాలు అయితే నాకు తెలిసి ఇడ్లీలు అయిపోతాయి. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆన్ చేసుకొని
చూసారా ఎలా సౌండ్ చేస్తుందో. ఇడ్లీ కుక్కర్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఏం లేదండి, పోపు పెట్టుకొని ఆ ఇడ్లీని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాం అంతే. అవును, ఇందాక చెప్పాను కదా, అంటే మన షో స్టార్టింగ్ లో మీరు కూడా అలా బోల్డ్ అన్ని క్రీములు అవి ఇవి వాడుతూ ఉంటారా, అంటే టీవీలో వచ్చే యాడ్స్ నమ్ముతూ ఉంటారా అని. నేను కూడా మొన్న ఈ మధ్య ఒక ఫేస్బుక్ యాడ్ చూసాను, చాలా బాగా నవ్వొచ్చింది. ఇప్పుడు చెప్పాలనుకున్నాను మీకు. ఏంటి అంటే మామూలుగా ఒక నల్ల కాకి ఉంటుంది. సో నల్ల కాకి కింద బిఫోర్ అని ఉంటుంది అనమాట, ఇంకొక క్రీమ్ యాడ్ అనమాట అది. సో క్రీమ్ మేము పైన ఉంది. సో ఆఫ్టర్ యూజింగ్ అని చెప్పేసి ఆ కాకి మొత్తం తెల్లగా అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ అని ఒకటి, బిఫోర్ అని ఒకటి. సీరియస్లీ ఎంత వెటకారంగా ఉంది అంటే, నిజంగా మనం కూడా అలాగే చేస్తున్నాం కదండి. బేసికలీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడం, అంత డబ్బులు పెట్టి కొనేయడం. డోంట్ డూ ఇట్. ఇక్కడ నుంచి హోమ్ రెమెడీస్ వాడండి అండ్ దే విల్ వర్క్ అబ్సల్యూట్లీ సూపర్. నూనె వేడైంది. ఇందులో నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే మినప్పప్పు, అండ్ అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు. మీరు పసుపు అంటే ఇదేంటంటే జనరలీ బ్రేక్ఫాస్ట్ లో యాంటీబయాటిక్ కాబట్టి మనం వాడుకుంటాము. లేదు అనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా ఇంగువ. అయిపోయింది. సో సింపుల్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, వావ్, చూసారా కొంచెమే పిండి వేసాను, చూడండి ఎంత చక్కగా ఉడికి పైకి వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీయాలి, వేడివేడిగా ఉంటుంది. ఓ, నూనె రాసాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం కాలుతూ ఉంటాయి, జాగ్రత్త. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కదా ఇడ్లీ, వెరైటీగా. సో వీటిని కొంచెం తిరుగుమాతలో కాస్త కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి బేసికల్లీ. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ కొద్దిగా అంతే. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే, అయిపోయింది వీట్ రవ్వ ఇడ్లీ. ఇప్పుడు ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకొని అలా తిన్నాము అంటే అద్దరిపోయినట్టే. సో మరి నేను వెళ్ళి ప్లేట్ తెచ్చుకుంటాను. చూస్తున్నారా, వీట్ రవ్వ ఇడ్లీ చాలా సింపుల్ గా అయిపోయింది కదా, తింటే కూడా అంతే అదిరిపోతుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూడండి. వీట్ రవ్వ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా ఉప్పు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్. వీట్ రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ రవ్వ, సోడా ఉప్పు, పెరుగు వేసి ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టి స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ కి నూనె
నూనె రాసి గోధుమ రవ్వ బ్యాటర్ ని ఇడ్లీ లాగా వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, కొత్తిమీర కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఉడికిన గోధుమ రవ్వ ఇడ్లీలని పోపులో వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే వీట్ రవ్వ ఇడ్లీ రెడీ. వీట్ రవ్వ ఇడ్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూడాలి. నేనైతే ఇది ఆల్రెడీ ట్రై చేశాను ఇంట్లో, చాలా బాగుంటుందని నాకు తెలుసు. వీట్ రవ్వతో ఇంతకు మించి మంచి డిష్ అంటే బేసిక్ గా చేయలేమేమో నాకు తెలిసి. చక్కగా ఉడికిపోయింది అండ్ పెరుగు కూడా వేసాం కదా, కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. ఇది సో స్వీట్, అంటే సో స్వీట్ అంటే చాలా బాగుంది అంటాను, స్వీట్ గా ఉంది అనట్లేదు. నాకైతే చాలా నచ్చిందండి. మరి మీకు నచ్చుతుందో లేదో తెలియాలి అంటే మీరు దీన్ని చేసుకోవాలి. దీంతో పాటు క్యారెట్ గార్లిక్ చట్నీ చేసుకున్నారనుకోండి, కాంబినేషన్ గా అద్దిరిపోతుంది. అండ్ బాక్స్ లో పెట్టుకొని తీసుకెళ్ళిన పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసేస్తాను, మీరు వాచ్ చేసేయండి. క్యారెట్ గార్లిక్ పికిల్ పేరు ఎంత సింపుల్ గా ఉందో పచ్చడి కూడా అంతే. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, క్యారెట్ గార్లిక్ ఉంటే చాలు. సో ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బేసిక్ గా ఈ పికిల్ నేను ఇలా చేస్తున్నాను కదా, అంటే ఇప్పుడు ఏంటంటే క్యారెట్ ముక్కలు వెల్లుల్లి వేయించేసి ఉప్పు కారం వేసుకొని పచ్చడి చేసేసుకుంటున్నాను. లేదు మీకు కొంచెం డిఫరెంట్ గా కావాలి, ఎక్కువ పేషెన్స్ ఉంది అనుకుంటే ఎలా చేసుకోవచ్చో తెలుసా? ఈ క్యారెట్ ఏంటంటే క్యారెట్ ని ఉప్పు నీళ్ళల్లో పెట్టేసి ఒక 30 నిమిషాలు వదిలేసారు అనుకోండి, ఆ తర్వాత ఆ నీళ్ళంతా తీసేసి అప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి నేను అదంతా ఇప్పుడు నేను చూపించలేను కదా, అందుకే చెప్తున్నాను. మీరు అది ఫాలో అవ్వచ్చు, టైం లేనప్పుడు ఇది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే ఇందులో క్యారెట్ ముక్కలు, ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు 2-3 క్యారెట్లు ఎలాగో గ్రేట్ చేస్తారు కదా, అలాగో 2-3 క్యారెట్లు మీ పొట్టలోకి కూడా వేసేసుకున్నారు అనుకోండి, హ్యాపీగా హెల్దీగా తిన్నట్టు అయిపోతుంది. ఇలాగే మీరు ఇంకొన్ని వెజిటబుల్స్ ని చూస్ చేసుకొని మీకు ఇష్టమైన వెజిటబుల్ తో కూడా పికిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి కాంబినేషన్ అంటే ఇప్పుడు క్యారెట్ అంటే మరీ ఎక్కువ స్వీట్ గా ఉండదు కదా, అందుకని పికిల్ కి బాగుంటుంది. అదే బీట్రూట్ తీసుకున్నారు అనుకోండి, అది బాగోదు. సో ఆ వెజిటబుల్ మరీ ఎక్కువ స్వీట్నెస్ లేని వెజిటబుల్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే వెల్లుల్లి. ఎలాగో మిక్సీ పట్టేస్తాం కదా, అందుకే అలాగే వేసేస్తున్నాను కట్ చేయకుండా. ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంది. సో క్యారెట్లో ఫ్రై చేసిన తర్వాత కూడా ఉండే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, దాన్ని జస్టిఫై చేయడానికి వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కదా, అందుకని. వేగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కాస్త చల్లారింది అంటే నేను వెంటనే మిక్సీలో వేసేస్తా. సో క్యారెట్ వెల్లుల్లి చక్కగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వెంటనే తీసుకెళ్లి మిక్సీ జార్ తీసుకొచ్చి మిక్సీ పట్టేసుకోవడమే. నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఇలా చేసుకుంటున్నారు కదా, ఈజీగా ఉందని ఇది చేసుకోండి, కాదని కాదు. కాకపోతే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు సాటర్డే సండేలో అది కూడా ఒకసారి ట్రై చేయండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టి చేయడం అనేది. దేని టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇందులో కావలసినంత ఉప్పు, కారం. నాకు లైట్గా సరిపోతుంది, అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. మీరు కారంగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వెళ్ళి మిక్సీ పెట్టి పచ్చడి చేసాము అంటే క్యారెట్ గార్లిక్ పికిల్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, క్యారెట్ గార్లిక్ పికిల్ రెడీ అయిపోయిందండి. సో సింపుల్ కదా. సో ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మామూలుగా దీన్ని అంటే నేను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశాను కదా, అందుకని తిరగమాత అలాంటిదేం వేయట్లేదు. కానీ మీకు నచ్చుతుంది అలా అనుకుంటే పైనుంచి పోపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పెట్టుకోకూడదు అన్న రూల్ అయితే లేదు, చక్కగా పోపు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి పైనుంచి ఇలాగా నిమ్మకాయ చలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ గార్లిక్ పికిల్ రెడీ అయిపోయినట్టే. మరి వెంటనే క్యారెట్ గార్లిక్ పికిల్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. క్యారెట్ గార్లిక్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1 కప్పు, వెల్లుల్లి 3, కారం 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్. క్యారెట్ గార్లిక్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కారం, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ గార్లిక్ చట్నీ రెడీ. క్యారెట్ గార్లిక్ పికిల్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న వీట్ రవ్వ ఇడ్లీతో టేస్ట్ చేయాలి. సో దానికోసం చక్కగా కొద్దిగా చట్నీ తీసుకొని ఇలా ఇడ్లీ పక్కన వేసుకొని ఆ తర్వాత ఇలా ఇడ్లీ స్పూన్తో అయితే కష్టమే ఇడ్లీ తినడం. ఇక్కడైతే అదిరిపోయిందండి. కాస్తంత క్యారెట్ స్వీట్నెస్ తెలుస్తుంది, అలాగే గార్లిక్ ఫ్లేవర్ అండ్ అలాగే నిమ్మకాయ. ఇది మాత్రం నేను చెప్తున్నాను కదా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఇంత సూపర్ రెసిపీని టేస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటారు. మరి అది ఎలా చేస్తారు అంటే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో లైక్ కొట్టేసి కమెంట్ పెట్టేసి చెప్పండి. మరి అది ఎలా అండి? చాలా సింపుల్. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ చక్కగా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. హ్యాపీగా ఒక లైక్ కొట్టేసేయండి అండ్ చక్కగా మీకు ఏ డిష్ నచ్చింది అనేది కమెంట్ లో పెట్టేసేయండి. ఓకేనా? మరి యూట్యూబ్ లో వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి. అక్కడ ఫాలో అవడమే కాదు, మీరు ఈటీవీ అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ అన్ని మీకు చక్కగా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. చాలా బాగున్నాయండి వీట్ రవ్వ ఇడ్లీ, అలాగే క్యారెట్ గార్లిక్ పికిల్ కూడా. తప్పకుండా ట్రై చేసుకోండి. నేనైతే ఇలాంటి ఇంకో 2 డిఫరెంట్ వెరైటీ వంటకాలతో మీ ముందుకు రేపు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్. బాయ్.
అభిరుచి మీ వంటింటి నేస్తం.